talk about admission timeline for fall 2022. అంటే ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి జిఆర్ఈ టోఫెల్ ఐఎల్స్కి, అండ్ ప్రొఫైల్ ఎప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటే బెటర్, యూనివర్సిటీ సెలెక్షన్ ఎప్పుడు చేసుకుంటే బెటర్, ఎస్ఓపీస్ అంటే ప్రొఫైల్ అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో, అండ్ ఎప్పుడు జిఆర్ఈ టోఫెల్ ఆ ఎగ్జామ్స్ ఇవ్వాలి, అండ్ ఎప్పటిలోపు ఏ మంత్ లోపు, అండ్ యూనివర్సిటీ సెలెక్షన్ అండ్ ఎస్ఎస్ రాయాలి అంటే మీరు స్కాలర్షిప్ కావాలి అంటే ఏ మంత్లోపు అప్లై చేసుకుంటే బెటర్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అండ్ ఆ డెడ్ లైన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ జిఆర్ఈ. దిస్ ఇస్ ఆల్రెడీ లైక్ మిడ్ ఆఫ్ జూలై కదా. సో మీరేంటి అంటే సెప్టెంబర్ లోపు మీ ఎగ్జామ్స్ చేసుకునేటట్టు చూసుకోవాలి, జిఆర్ఈ టోఫెల్ ఆర్ ఐఎల్స్. సో ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఇవ్వాలి అంటే యూ నీడ్ టు స్టార్ట్. అంటే కొంతమంది ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటారు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. అంటే మీరు ముందే ఎగ్జామ్స్ చేసుకొని ఉంటే చాలా బెటర్ ఉండేది. అంటే ఇప్పటికే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఉంటే దెన్ యూ హ్యావ్ దట్ యాంపల్ టైమ్ టు వర్క్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనమాట. మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం ఉండేది. బట్ ఇప్పుడు ఇంకా మీకు పోయిందేం లేదు, బట్ యూ క్యాన్ ట్రై అనమాట. సో ఏంటి అంటే మీరు ఎగ్జామ్స్ అంటే ఒక డేట్, ఓకే సెప్టెంబర్లో ఈ డేట్లో నేను ఎగ్జామ్ ఫినిష్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు డేట్ బుక్ చేసుకుంటారో దెన్ యుల్ హ్యావ్ దట్ సీరియస్నెస్ అనమాట. ప్రిపరేషన్లో సీరియస్నెస్ వస్తుంది. లేకపోతే ఏంటి అంటే చాలామందికి ఇలా ఉంటుంది, ఇన్ అవర్స్ ప్రిపేర్ అవుతానే నేను జిఆర్ఈ ఇంత స్కోర్ చేయగలుగుతాను అలా ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దాట్. అంటే కొంతమంది 6 months ప్రిపేర్ అవుతారు, కొంతమంది 4 months, కొంతమంది 2 months, కొంతమంది 1 month. అది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క పర్సన్ ఎన్ని అవర్స్ పెడుతున్నాడు ప్రిపరేషన్కి. సో ఆ పెట్టిన అవర్స్లో ఎంత లైక్ కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు 1 month ప్రిపేర్ అవుతారు అంటే ఆ 1 monthలో వాళ్ళు ఒక్కొక్క రోజుకి పర్ డే 6-7 hours టైం పెట్టుకుంటారు. ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మాక్ టెస్ట్ ఇవ్వాలి, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఇవ్వాలి. సో బై ఎండ్ ఆఫ్ ద వీక్ నేను ఒక ఫుల్ మాక్ టెస్ట్ ఇవ్వాలి, జిఆర్ఈ మాక్ టెస్ట్. సో ఇలా వాళ్ళు ఒక 1 or 2 months టైం ఫ్రేమ్ పెట్టేసుకొని ప్రిపేర్ అవుతారనమాట. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు, సో 6-7 months తీసుకుంటారు. సో మీరు మీ క్యాపబిలిటీ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి మీకు తెలుస్తుంది కాబట్టి డిపెండింగ్ ఆన్ దాట్. బట్ మీరు కనుక నెక్స్ట్ ఫాల్ ఆగస్ట్కి మీరు వెళ్ళాలి యూఎస్కి అనుకున్నప్పుడు యూ నీడ్ టు బీ స్టార్ట్ ప్రిపేరింగ్ అండ్ గివ్ యువర్ ఎగ్జామ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీరు సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేసుకొని ఉంటే చాలా బెటర్, సెప్టెంబర్ బై మిడ్ ఆఫ్ సెప్టెంబర్ లోపు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రొఫైల్ బిల్డింగ్. ఈ ప్రొఫైల్ బిల్డింగ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ లైక్ అంటే మీరు ఎస్ఓపి రాసుకోవాలి, ఎల్ఓఆర్స్ తెచ్చుకోవాలి, అండ్ ఆల్సో మీరు ఓకే జీపీఏ తక్కువ ఉందనుకోండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు జిఆర్ఈ స్కోర్స్ మంచిగా తెచ్చుకోవాలి, టోఫెల్ స్కోర్స్ మంచిగా తెచ్చుకోవాలి, అండ్ ఆల్సో మీరు ఏదైతే కోర్స్ చూస్ చేసుకుంటారో మాస్టర్స్లో దానికి రిలేటెడ్గా దానికి హెల్ప్ అంటే మీకు హెల్ప్ అయ్యే ఆ కోర్స్కి హెల్ప్ అయ్యే ఆన్లైన్ కోర్సెస్ ఏమున్నాయి, లైక్ బేసిక్ ఫండమెంటల్స్ తెలియడానికి, లేకపోతే బెటర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఆన్లైన్ కోర్సెస్ కానీ ఇంటర్న్షిప్స్. మీరు అనుకోవచ్చు ఇప్పుడు కోవిడ్ టైం కదా ఇంటర్న్షిప్స్ చాలా తక్కువ ఉన్నాయి, బట్ గివ్ యువర్ బెస్ట్ టు ట్రై అనమాట. అంటే చాలామంది ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు, సో వై డోంట్ యూ ట్రై. సో ఇంటర్న్షిప్స్ ట్రై చేయండి, వర్క్షాప్స్ అటెండ్ అవ్వండి, అండ్ ఆల్సో సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి వాటికి ప్రిపేర్ అవ్వండి. సర్టిఫికేషన్స్ లైక్ ఇది తెచ్చుకోండి. అండ్ ప్రాజెక్ట్స్ మీరు ఆల్రెడీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే లైక్ కంప్లీట్ దోస్ ప్రాజెక్ట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. బికాస్ యూ నీడ్ టు గెట్ దట్. అంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా యూ కెన్ పుట్ దాట్ ఇన్ యువర్ రెజ్యూమే కదా. సో ఇవన్నీ ఏంటి అంటే యాడ్ ఆన్స్ టు యువర్ రెజ్యూమే. బికాస్ చాలామంది thousands of స్టూడెంట్స్ అప్లై చేస్తారు, బట్ యూ నీడ్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ దాట్ క్రౌడ్ కదా. సో ఎప్పుడు నువ్వు స్టాండ్ అవుట్ అవ్వగలుగుతావు నీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉంటే. సో ఎస్ఓపి, ఎల్ఓఆర్స్ అండ్ ఆన్లైన్ కోర్సెస్, జీపీఏ స్కోర్స్ ఇవన్నీ కూడా నీకు లైక్ హెల్ప్ అవుతాయి అన్నమాట నువ్వు స్టాండ్ అవుట్ అవడానికి, నీకు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి.
సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ సెలెక్షన్. మీరు ఎగ్జామ్ అంటే జిఆర్ఈ టోఫెల్ ఈ ఎగ్జామ్స్కి ఇచ్చే ముందలే యూనివర్సిటీ సెలెక్షన్ కనుక చేసుకొని పెట్టుకొని ఉంటే, అంటే మీరు ఆల్రెడీ జిఆర్ఈ ప్రిపరేషన్ టైంలో మాక్ టెస్ట్ ఇస్తూ ఉంటారు, అంటే ఫుల్ మాక్ టెస్ట్ ఇస్తారు. సో ఆ మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు మీకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది, నాకు ఇంత స్కోర్ వస్తుంది, బట్ నేను ఇంకా కాన్సన్ట్రేటెడ్గా చేస్తే ఇంత స్కోర్ తెచ్చుకోగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది కదా. సో మీరేంటి అంటే ఓకే 300 to 310 స్కోర్ రేంజ్ వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీస్కి నేను అప్లై చేయాలి, 310 to 320 వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీస్కి నేను యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అని మీరు కనుక లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ కనుక పెట్టుకొని ఉంటే ముందుగానే ఎగ్జామ్కి వెళ్ళే ముందుగానే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. బికాస్ జిఆర్ఈ టోఫెల్ స్కోర్ రిపోర్ట్ చేయాలి, నీ స్కోర్ అనేది యూనివర్సిటీస్ పంపించాలి ఏది అప్లికేషన్ టైంలో. ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్ కన్నా ముందే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంటే అవి మీకు జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు ఒక 4 యూనివర్సిటీస్కి ఫ్రీగా స్కోర్ పంపించుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు స్కోర్ వచ్చిన వెంటనే ఓకే ఈ యూనివర్సిటీస్ నేను పెట్టేసుకోవాలి, నాకు ఇంత స్కోర్ వచ్చింది కాబట్టి అని మీకు ఎప్పుడైతే మైండ్లో ఒక ఐడియా ఉంటుందో దెన్ యూ విల్ సేవ్ సమ్ మనీ. అట్ ద సేమ్ టైం టోఫెల్కి కూడా అంతే, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే యూ విల్ గెట్ దట్ ఛాన్స్ టు సెండ్ యువర్ స్కోర్ ఫర్ ఫ్రీ అనమాట. అండ్ ఐఎల్స్కి కూడా అంతే, బట్ ఐఎల్స్కి ఏంటంటే ఎగ్జామ్ అయిపోయినాక అప్పుడు కాదు, రిజిస్ట్రేషన్ టైంలోనే యూనిట్ లైక్ ఒకవేళ మీకు ఐఎల్స్ డీటెయిల్స్ తెలియదు అనుకుంటే కాంటాక్ట్ ఐడిపి వాళ్ళు ఐఎల్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కాంటాక్ట్ దెమ్ త్రూ ఈమెయిల్ ఆర్ త్రూ ఫోన్ కాల్ అనమాట. నేను ఎలా ఒక 4 or 5 యూనివర్సిటీస్కి ఫ్రీగా స్కోర్ రిపోర్ట్ చేయొచ్చు స్కోర్ ఐఎల్స్ అనేసి మీరు తెలుసుకొని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ రెడీగా పెట్టుకుంటే మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. బికాస్ జిఆర్ఈకి స్కోర్ ఒక్కొక్క యూనివర్సిటీకి స్కోర్ పంపించాలంటే $27 అవుతాయి, అదే టోఫెల్కి పంపించాలంటే $20 అవుతాయి. సో ఐఎల్స్కి కూడా కొరియర్ ఛార్జెస్ ఇవి ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఎలక్ట్రానిక్ ఉంటుంది, కొరియర్ త్రూ పంపించేవి ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ $20 అట్లా అవుతుంది. సో అవి సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏది మీరు 4 యూనివర్సిటీస్ అంటే మీ స్కోర్ రేంజ్ని బట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంటాయి ముందుగానే. అండ్ ఎస్ఓపీస్ ఏంటి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే నువ్వు ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నావు, ఆ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, ఆ పర్టికులర్ కోర్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, లైక్ వాట్ ఇంక్లైన్డ్ అంటే నిన్ను ఎలా అట్రాక్ట్ చేసింది. సో ఆ ఎస్ఓపి ఎలా ఉండాలి, నువ్వు ఓకే స్కూల్ డేస్ నుంచి నా ఇంట్రెస్ట్ ఇలా ఉంది, కాలేజ్ డేస్లో ఇలా చూస్ చేసుకునే నా సబ్జెక్ట్స్, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇలా చేశాను, అండ్ దెన్ జాబ్ ఎక్స్పీరియన్స్. సో దీస్ ఆర్ ఆల్ డాట్స్ అనమాట. ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ రావాలి. సో వై లైక్ హౌ యూ విల్ బీ లైక్ అసెట్ టు దాట్ యూనివర్సిటీ, నిన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి, అండ్ నువ్వు ఆ పర్టికులర్ యూనివర్సిటీనే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు. సో నువ్వు ఎన్ని యూనివర్సిటీస్కి అయితే అప్లై చేసుకుంటున్నావో డిఫరెంట్గా అప్రోచ్ ఉండాలి. బికాస్ కొన్ని యూనివర్సిటీస్లో నువ్వు వేరే కోర్స్కి అప్లై చేస్తావు, సో సేమ్ ఎస్ఓపి నువ్వు వేరే యూనివర్సిటీకి కూడా పెడితే లైక్ నీకే మీరే ఒకసారి చదువుకున్నప్పుడు మీకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏంటి నేను ఈ కోర్స్కి అప్లై జస్ట్ కోర్స్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోదు కదా. అండ్ ఇంకొకటి ఏంటి, చాలామంది ఓకే నా ఫ్రెండ్స్కి ఇక్కడ అడ్మిషన్ వచ్చింది, సేమ్ ఎస్ఓపి నేను యూజ్ చేసుకుంటే నాకు కూడా వస్తుంది అనుకుంటాం, చాలా తప్పు. శాంపిల్ ఎస్ఓపీస్ తీసుకోవటం అంటే గైడెన్స్ కోసం తీసుకోవటం వేరు, బట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఎస్ఓపి అనమాట. ఎప్పుడైతే మీరు ఎస్ఓపి మీద కూర్చొని యూనివర్సిటీ రీసెర్చ్ చేసి మీరు ఎస్ఓపి అంతా ఫ్రేమ్ చేసుకుంటారో దెన్ యుల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్సో వీసా టైంలో కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, చెప్పగలిగే కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూ వెళ్తారు, అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక 4-5 డ్రాఫ్ట్స్ ఉంటాయి. సో సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రాఫ్ట్సే అందరు స్టూడెంట్స్కి ఇస్తారు. సో బట్ నువ్వు ఇంత డబ్బులు పెట్టి నువ్వు వెళ్తున్నప్పుడు వై డోంట్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్? నువ్వు ఆ యూనివర్సిటీ గురించి ఎందుకు రీసెర్చ్ చేసుకోలేవు, ఎందుకు టైం పెట్టుకోలేవు? సో థింక్ ఆన్ దాట్ అనమాట.
సో బికాస్ ఎస్ఓపి అనేది ఓన్లీ ఒకసారి రాస్తే సరిపోదు, లైక్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకోండి, దెన్ ఒక ప్రూఫ్ రీడింగ్ అంటే ఒకసారి చదువుకోండి, ఓకే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక డ్రాఫ్ట్ ఇంకొక వర్షన్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇట్స్ లైక్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో యూ నీడ్ టు వర్క్ మోర్ ఆన్ దాట్. సో సైమల్టేనియస్గా మీరు ఇప్పుడు అనుకోవచ్చు నాకు జూలై సెప్టెంబర్లోపు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి అదే రాసి ఉండాలంటున్నారు, మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి అంటే సైమల్టేనియస్గా చేసుకుంటూ ఉండాలి. దట్స్ వాట్ దిస్ హోల్ ప్రాసెస్ విల్ టీచ్ యూ అనమాట. అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి మీరు ఇప్పుడు ఒక కోర్స్ లైక్ సిఎస్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, బట్ మీకు యూనివర్సిటీలో లైక్ మీరు చదివిన కాలేజ్లో వేరే ప్రొఫెసర్ ఎవరో మంచి ప్రొఫెసర్ తెలుసు, నా గురించి ఆయనకు బాగా తెలుసు, ఆయన బాగా రాస్తాడు అనుకుంటే అదే వేరే సబ్జెక్ట్ టీచ్ చేసిన ఆయన, అట్లా తీసుకున్నప్పుడు ఏంటంటే నాన్ సింక్ అవుతుంది. దట్ విల్ నాట్ హెల్ప్ యూ బెటర్ అనమాట. అదే మీకు కోర్ సబ్జెక్ట్స్ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళ దగ్గర, లేకపోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఇంత స్కోర్ చేశారు అండ్ లైక్ ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, లేకపోతే లైక్ హీఈస్ లైక్ ఇన్ ద టాప్ 5% ఆఫ్ ద స్టూడెంట్స్, సో హిస్ థింకింగ్ కెపాసిటీస్ సమ్ వాట్ డిఫరెంట్ అనేసి వాళ్ళు రాయగలుగుతారు. అది నీకు హెల్ప్ అవుతుంది నువ్వు ఆ పర్టికులర్ కోర్స్కి పెట్టుకున్నప్పుడు. అదే నాన్ సింక్ అవుతున్నప్పుడు లైక్ నీకు రికమెండేషన్ లెటర్ అయితే ఉంటుంది పర్టికులర్ ప్రొఫెసర్ది, బట్ అతను మీ కోర్ సబ్జెక్ట్స్కి కాకుండా లేకపోతే డిపార్ట్మెంట్ హెడ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏంటంటే నీకు హెల్ప్ అవ్వదు అనమాట. అట్ ద సేమ్ టైం మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ టీమ్ లీడ్స్ అండ్ లేకపోతే టీమ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఓకే ఈ పర్టికులర్ పర్సన్ లైక్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అయినా టీమ్ ప్రాజెక్ట్స్ అయినా ఇంత ఎఫెక్టివ్గా చేశాడు, ఇంత పర్సంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పీక్ ఉంది ఇతని వల్ల, ఇంత అడ్వాంటేజ్ హీఈస్ లైక్ అసెట్ టు అవర్ టీమ్ అనేసి రాయగలుగుతారు. ఎప్పుడు ఇఫ్ యూ హ్యావ్ దట్ నీ ర్యాపో కనుక వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు. సో ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్కి కూడా మీకు టైం పడుతుంది వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ లైక్ ప్రొఫెసర్స్ని కానీ టీమ్ లీడ్స్ని కానీ. సో యూ నీడ్ టు లైక్ ఏంటి అంటే మీరు మే టు సెప్టెంబర్ అది క్యాజువల్ డెడ్ లైన్ పెట్టుకోవడం, బట్ మీరేంటి అంటే సెప్టెంబర్ లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేలా ఉండాలి. ఎస్ఓపీస్, ఎల్ఓఆర్స్, ఆన్లైన్ కోర్సెస్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ లైక్ సెప్టెంబర్ ఎండ్లో మీకు అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. ఇది స్కాలర్షిప్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. స్కాలర్షిప్ డెడ్ లైన్స్ ఉంటాయి, నార్మల్ డెడ్ లైన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో అట్లా డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాలర్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నారు, సో అప్పుడు మీ ప్రొఫైల్ అంతా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెడీగా ఉండాలి. మీకు సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి చాలా వరకు యూనివర్సిటీస్ డెడ్ లైన్ అదే అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్. నవంబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ మిడ్లోపు అప్లికేషన్ స్కాలర్షిప్ డెడ్ లైన్స్ ఎండ్ అయిపోతాయి అనమాట. సో ఈలోపు మనం లైక్ మొత్తం ప్రిపేర్డ్గా ఉండాలి. సో యూనివర్సిటీస్కి స్కాలర్షిప్స్కి అప్లై చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే నీకు స్కాలర్షిప్ నువ్వు జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగానే వాళ్ళు కన్సిడర్ చేయరు కదా, స్పెసిఫిక్ ఎస్సేస్ ఉంటాయి, స్కాలర్షిప్ ఎస్సేస్ ఉంటాయి. సో నీకే ఎందుకు ఆ స్కాలర్షిప్ ఇవ్వాలి అనేసి యూ నీడ్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్ అనమాట. అలాంటి ఎస్సేస్ కూడా ప్రతి యూనివర్సిటీకి ఉంటాయి అన్నమాట. ఇది మీరు స్కాలర్షిప్కి టైంలో అప్లై చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ తర్వాత మీరు ఫ్రెండ్స్ చెప్పుండొచ్చు అరే జనవరి ఫిబ్రవరిలో కూడా అప్లై చేసుకోవచ్చురా ఏం కాదు అనేసి, బట్ మీరు లైక్ నవంబర్ తర్వాత అప్లై చేస్తే అంటే యూ విల్ బీ ఇన్ ద నార్మల్ కేటగిరీ. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అప్పుడు అప్లై చేసుకుంటారు. బట్ ఒకవేళ మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలి అంటే లైక్ బిఫోర్ నవంబర్ అప్లై చేసుకొని ఉండాలన్నమాట. అంటే మీకు స్కాలర్షిప్ వచ్చేస్తుంది అని కాదు, బట్ అట్లీస్ట్ ఒక ట్రై అయినా చేయాలి కదా, అది దట్స్ వాట్ మేక్ యూ స్టాండ్. అంటే ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్ఓపి అనేది అంటే మీరు అనుకోవచ్చు నేను కన్సల్టెంట్లో జాయిన్ అవుతాను వాళ్ళంతా చేసి పెడతారు అనేసి. దాట్స్ అప్ టు యూ. మీరు కష్టపడి మీరు మనీ పెట్టి వెళ్తున్నారు కాబట్టి యూ నీడ్ టు టేక్ దట్ టైమ్ అండ్ ఎఫర్ట్, యూ నీడ్ టు పుట్ దట్ ఎఫర్ట్ అనమాట. సో
అక్టోబర్ ఎండింగ్ లోపు, లైక్ అక్టోబర్ మిడ్ ఆఫ్ అక్టోబర్ నుంచి మీరు అప్లికేషన్స్ కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా సెప్టెంబర్ ఎండింగ్ నుంచే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అనేసి, బట్ ఏంటంటే అప్పుడు ఎవరైతే టాప్ ప్రొఫైల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో అప్పుడు ఏంటంటే కొంచెం రిస్కింగ్ ఫ్యాక్టర్ అండ్ మీరు రిస్క్ చేసినట్టే. బట్ నీకు ఆల్రెడీ డెడ్ లైన్ ఉంది కాబట్టి నవంబర్ వరకు ఏది స్కాలర్షిప్ డెడ్ లైన్. సో ఆ లోపు బై అక్టోబర్ ఎండ్ పెట్టుకునేలా చూసుకోవడం చాలా బెటర్ అనమాట. అది ఫస్ట్ సర్వ్ లానే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం నీ టోటల్ ఓవరాల్ ప్రొఫైల్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద టైమ్ లైన్స్ అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్.